విశ్వాసం అంటే. అందుకే ప్రభు అన్నారు, అరే నాయన, నమ్మి అనగా విశ్వసించి మందు మింగితే రోగము తగ్గును. విశ్వసింపక మందును తృణీకరిస్తే ఆ రోగం వలన నువ్వు మరణిస్తావు. అర్థమైందా? అర్థమైందా మా పాయింట్ మీకు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. దేనివల్ల వస్తుంది శిక్ష? పాపం వలన వచ్చే జీతము మరణము. అంతే. శిక్ష యేసుప్రభు వేస్తున్నాడా, పాపం వేస్తుందా? గట్టి చెప్పాలి. శిక్ష యేసుప్రభు వేస్తున్నాడా, పాపం వేస్తుందా? ఇప్పుడు ఉరి శిక్ష జడ్జి గారు వేసారా, నువ్వు చేసిన నరహత్య చేసిందా? నా పాయింట్ మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉరిశిక్ష జడ్జి గారు వేసేసారా కావాలని, నువ్వు చేసిన నరహత్య నీకు ఉరిశిక్ష వేసిందా? ఏదేసింది? ఎస్, నువ్వు చేసిన నరహత్యే